వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. మహిళల్లో వచ్చే గైనిక్ ప్రాబ్లమ్స్ గురించి, అలాగే మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేయడానికి మనతో ఉన్నారు గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రవంతి గాదిరాజు గారు. మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్. సో మహిళలు ముఖ్యంగా వాళ్ళకి ఇన్నర్స్ విషయంలో మనం తీసుకుంటే, వాళ్ళు మీరు ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నారు కదా, వాళ్ళకి చాలా యూరిన్ ఇన్ఫెక్షన్స్ లాంటివి అండ్ బ్రెస్ట్ యాబ్సెస్ లాంటివి ఎక్కువగా వింటూ ఉన్నాం. సో ఇన్నర్స్ ఇంపాక్ట్ కూడా ఉంటుందా? చాలా 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 ఇంపార్టెంట్. మనం ఇప్పుడు చూస్తే పిల్లలు అంటే చిన్నపిల్లలు 9 years నుంచే మెచ్యూర్ అయిపోతున్నారు కదా. ఇప్పుడు స్కూల్స్లో అండ్ స్పెషల్గా ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ పెడుతున్నారు స్కూల్స్లో. అంటే బిఫోర్ గెటింగ్ ఇన్ టు మెచ్యూరేషన్, అంటే సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ అంటాం. బ్రెస్ట్ డెవలప్మెంట్, పీరియడ్స్ రావడము, హెయిర్ ఉంటుంది కదా, ప్యూబిక్ హెయిర్, అలాగే యాక్సిలరీ హెయిర్, వీటి గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే వీటి వల్ల ఇన్ఫెక్షన్స్ సంథింగ్, ఇప్పుడు మీరు ఏదైతే అనుకుంటున్నారో వైట్ డిశ్చార్జ్ల నుంచి బ్రెస్ట్లో సిస్ట్లు అంటున్నారు, యాప్సిస్లు, ఇవన్నీ కూడా రిలేటెడే. సో తప్పకుండా ఇన్నర్ వేర్కి మనము ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఎస్పెషల్లీ పేరెంట్స్ చిన్నప్పటి నుంచి, అంటే వీళ్ళు కూడా ఏంటంటే తెలియక, అంటే ముందే పిల్లలకి చెప్పాలి అని అంటే ఆ సిగ్గు, అందులో మన సాంప్రదాయం ఏంటంటే ఎలాంటి ఎలా మాట్లాడుకుంటాము, పిల్లలతో ఎలా మాట్లాడతాము అంటే. ఈవెన్ ఇప్పటికీ కూడా చాలా ప్లేసెస్ లో పీరియడ్స్ గురించి మెన్ ముందు ఎప్పుడు డిస్కస్ అసలు ఆడోళ్ళే మాట్లాడుకోరు. అందులో చిన్న పిల్లలతో చెప్పాలి అంటే తల్లి కూడా హెసిటేట్ చేస్తుంది. నేను డాక్టర్ గారు ఇట్లా అండి మా పాపకంటే మీరు ఎందుకు చెప్పట్లేదండి అంటే, అరే పాపతో ఎలా మాట్లాడతానండి అంటారు. అంటే మన దాంట్లో ఇంకా బిడియము, సిగ్గు అనే వాటి వల్ల చెప్పలేకపోతున్నారు. బట్ మనం బయటికి రావాలి, ఇవి చెప్పాలి, పిల్లలకి నేర్పించాలి. మనం చాలాసార్లు మెన్స్ట్రువల్ హైజీన్ గురించి మాట్లాడుకుంటున్నాం అండ్ పర్సనల్ హైజీన్ గురించి మాట్లాడుకుంటున్నాం. అట్లనే ఈ ఇన్నర్ వేర్స్ అంటే ఏంటి, ఎన్నిసార్లు మార్చాలి, ఎప్పుడెప్పుడు మార్చాలి, ఎటువంటి మెటీరియల్ యూజ్ చేయాలి, ఎవ్రీథింగ్ ఈజ్ హ్యావింగ్ డెఫినెట్గా సిగ్నిఫికెన్స్. ఆ సిగ్నిఫికెన్స్ ఎలా ఉంటుంది అంటే అగైన్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు హెల్త్ ఓన్లీ. ఇది మనం ఏంటంటే ఆ షేప్స్ అవి కాదు, దట్ ఈస్ ఓకే, షేప్ అవుట్ అవుతుంది అవన్నీ ఓకే, బట్ మనం హెల్త్ వైజ్ మాట్లాడుకోవాలి ఇన్నర్స్ గురించి మాట్లాడేటప్పుడు. యా. సో ఇన్నర్స్ విషయానికి వస్తే ఒక డేలో ఎన్ని అవర్స్ మనము ఇన్నర్స్ వేసుకోవచ్చు? అండ్ మెయిన్గా ఆడవాళ్ళు నైట్లో ఇన్నర్స్ వేసుకోవద్దు అని అంటారు, అంటే వేసుకోవాలా వేసుకోవద్దా? ఫస్ట్ మనం ప్యాంటీస్ గురించి వద్దాం. ఇన్నర్స్ అంటే ఫస్ట్ ప్యాంటీస్ తర్వాత బ్రాస్ గురించి మాట్లాడుకోవచ్చు. ప్యాంటీస్ విషయానికి వస్తే యూజువల్గా మనం ఎప్పుడు కాటన్ అంటాం, అంటే యూజర్ ఫ్రెండ్లీ, అంటే మన స్కిన్కి ఫ్రెండ్లీగా ఉండే మెటీరియల్ యూజ్ చేసుకోవాలి. పైన మనం ఏది వేసుకున్నా మీరు చూస్తే మన స్కిన్కి కొన్ని పడవు, అలర్జీస్ వస్తాయి, రెడ్నెస్ వస్తాయి. చాలా మంది పిల్లలకు కూడా, పసిపిల్లలకు కూడా మనం ఒకసారి వాష్ చేసేస్తాం. ఎందుకు అంటే గార్మెంట్స్ అన్నీ అందరికీ సెట్ కావు. సో అన్నిటికంటే ఫ్రెండ్లీ ఏంటంటే కాటన్. కాటన్ అనేది ఏంటి, పాతకాలం నుంచి వచ్చిన సాంప్రదాయం. మన ఇండియన్ కల్చర్ ఈజ్ ప్యూర్ కాటన్, ఖాదీ కాటన్. అది కూడా అంటే అలాంటి మెటీరియల్స్ సాఫ్ట్గా ఉండేవి, స్కిన్కి ఇబ్బంది లేకుండా మెటీరియల్స్ యూజ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఫస్ట్ వాళ్ళు చిన్నప్పటి నుంచి మనం ఇప్పుడు డైపర్స్ అనేవి ఎక్కువ వాడేస్తున్నాం చిన్నప్పుడు, అంటే ఇప్పుడు ఉండే పసిపిల్లలకి. సో వాటి వల్ల ఎక్కువ డైపర్ ర్యాషెస్ వస్తున్నాయి. మేము అక్కడ కూడా ఏం చెప్తాము అంటే రెగ్యులర్గా కాకుండా, అంటే ఎప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు వాడిన మామూలు టైంలో కాటన్, పాతకాలంలో ఏంటి జస్ట్ ఒక చిన్న గోచిల్లాయి కట్టి ముద్దుగా కట్టుకునే వాళ్ళం కదా, పాత క్లాతులు తీసి, అలాంటివి వాడమంటున్నాం ఇప్పుడు కూడా. డోంట్ యూజ్ నైలాన్ ఆర్ రెగ్యులర్ ఫ్యాబ్రిక్, అంటే రకరకాల ఫ్యాబ్రిక్స్ వచ్చేసినాయి. సో అవి కాకుండా పిల్లలు మెచ్యూర్ అయినప్పటి నుంచి మనం అండర్వేర్స్ చాలా జాగ్రత్తగా చెప్పాలి. సో ప్యాంటీస్ విషయంకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంఫర్టబుల్ మెటీరియల్ చూస్ చేసుకోమని చెప్పాలి. తర్వాత వాళ్ళకి ఇప్పుడు మనకి స్కూల్స్కి వెళ్తారు, స్కూల్స్కి వెళ్ళినప్పుడు మినిమం 8 hours to 10 hours ఉండిపోతారు. సో మార్చలేం, అందువల్లనే కంఫర్టబుల్గా ఉండాలి, అలాగే రెగ్యులర్గా మార్చేస్తూ ఉండాలి. ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి మార్చడం కాదు, అట్లీస్ట్ 3 monthsకో 6 monthsకో, అంటే 6 months అంటే బాగుంది, అంటే మంచి మెటీరియల్ హై క్వాలిటీ అంటే ఒక 6 months వరకు వాడుకోవచ్చు. లేదంటే every 3 monthsకి మార్చేస్తే బెటర్ అంటాం. ఎవ్రీడే అయితే మినిమం ఒకటైతే మార్చాల్సిందే. పొద్దున పూట అంతా ఒకటి వేసుకోవాలి. నైట్ టైమ్స్ ఏంటంటే, నైట్ టైమ్స్ ఇప్పుడు ఆఫీసెస్ ఉంటాయి, కొంతమందికి నైట్ ట్రావెల్ ఉంటుంది, అప్పుడు ప్యాంటీస్ వేసుకోవాల్సింది, వేరే దారలేదు. ఇన్ కేస్ ఇంట్లో ఉంటున్నారు, ఇంటికి వచ్చేస్తాం కదా ఫ్రెష్, బెటర్ నాట్ టు వేర్ ద ఇన్నర్స్. మనకి లంగాలు లుంగీలు కాన్సెప్టే ఉన్నింది ఫస్ట్ ఆఫ్ ఆల్.
అవి ఎందుకు అని అంటే ప్రైవేట్ పార్ట్స్కి ఎప్పుడు ఏరేషన్ ఉండాలి, అంటే డ్రై అవ్వాలి, అంటే గాలి తగలాలి. ఎప్పుడు ఇది వేస్తే ఏమవుతుంది అంటే మాయిశ్చరైజర్ అంటే తడి ఉండిపోతుంది. తడి ఈజ్ ఆల్వేస్ బ్యాక్టీరియాని వైరస్ని గ్రో చేస్తుంది. అందుకని డ్రై అవ్వడానికి మనం మీరు చూస్తే పిల్లలకి పౌడర్లు వేస్తామా మనము, చంకల్లో వేస్తాము, గ్రాయిన్స్లో వేస్తాము, ఎందుకంటే డ్రై చేయడానికి ఇదంతా కూడా. సో అందుకని డ్రైగా ఉండడానికి నైట్ టైమ్స్ వేసుకోకుండా ఉంటేనే బెటర్. అది డ్రైగా ఉంచుకోవాలి అని అంటారా? ఓకే, అంటే వాష్రూమ్కి వెళ్ళినప్పుడు కొంతమంది ఏమో అంటే జస్ట్ టిష్యూ యూజ్ చేస్తే చాలు అంటారు, ఫ్లష్ కూడా వాష్ చేసుకొని తుడుచుకోవాలి. ఓకే, వాష్ చేసుకొని టిష్యూస్ యూస్ చేసుకోవాలి, డ్రై చేసుకోవాలి, అది బెస్ట్. ఎందుకంటే డైరెక్ట్గా యూరిన్ని తొడవడం అంటే మళ్ళీ మనది అక్కడే ఉంచుతున్నాం కదా. సో మనం ఎప్పుడు ఏంటంటే మనకైతే ఈజీ, ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో అసలు వాటర్ కాన్సెప్టే లేదు వాళ్ళకి, అన్ని టిష్యూసే యూజ్ చేస్తారు. సో దట్ ఈస్ ఫైన్, వాళ్ళది వాళ్ళది. మనకేంటంటే ఒక్కసారి వాష్ చేసుకొని తుడుచుకోమని చెప్తుంటాము, బట్ ఈవెన్ దో ఒక వాష్ చేసుకోలేకపోయినా టిష్యూ తోటి తుడచడం అనేది పిల్లలకి కూడా చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి. డ్రైగా పెట్టుకోండి ప్రైవేట్ పార్ట్స్. అందుకని నైట్ టైమ్స్ ప్యాంటీ వేసుకోకుండా ఉండడమే ఉత్తమం. మార్నింగ్ టైం కూడా వీలైతే 2 మార్చచ్చు, బట్ అంత మ్యాండేటరీ కాదు. అంటే వైట్ డిశ్చార్జ్లు ఇట్లా కొంతమందికి ఉంటాయి, పీరియడ్స్లో ఉండే వాళ్ళకైతే మనం చెప్తాం ఎవ్రీ 6 అవర్స్కి మార్చమని. మామూలు వాళ్ళకైతే ఒక డేలో మార్నింగ్ వేసుకుంటే ఈవినింగ్ వరకు ఆ ప్యాంటీ ఈజ్ ఓకే, బట్ కంపల్సరీ వాష్ చేసిందే వేసుకోవాలి. అదే ప్యాంటీస్ వాడేస్తారు హాస్టల్స్ లో ఉండే పిల్లలు, ఉతకడానికి కష్టము అని, లేకపోతే యాక్సెస్ ఉండదు కదా అందరికి, ఉతుక్కోవడానికి టైం ఉండదు, పిల్లలకి వాషింగ్ మెషిన్స్ ఉండవు, వాళ్ళు వెంటనే మళ్ళీ పక్క రోజు మగ పిల్లలు ఎస్పెషల్లీ వేసుకుంటారు. తప్పది ఒక్కసారి యూజ్, ఎందుకంటే మోస్ట్ అన్హైజీన్ ఏరియా మనది ఇన్నర్ పార్ట్స్, ప్రైవేట్ పార్ట్స్. సో డెఫినెట్గా మనం వాష్ చేసుకోవాల్సిందే. 2 అవర్స్ వేసుకున్నా, 3 అవర్స్ వేసుకున్నా, నేను ఇప్పుడే వేసుకున్నాను తీసేసాను అంటే వద్దు. ఒకసారి ఎక్స్పోజ్ అయిపోయింది, అన్నీ ఆ బ్యాక్టీరియాకి ఎక్స్పోజ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ వాష్ చేసుకోవాలి. సో వాషింగ్ విషయంకి వస్తే ఏంటి, రెగ్యులర్ వాషింగ్ అయితే సరిపోతుంది నార్మల్గా. అలా కాకుండా కొంతమందికి ఎక్కువ వైట్ డిశ్చార్జ్ అంటే క్యాండిడ్ ఇన్ఫెక్షన్స్ అట్లా ఉంటాయి, వాళ్ళు బెటర్ టు వేడి నీళ్ళల్లోనూ, లేకపోతే పించ్ ఆఫ్ సాల్ట్ వేసిన వాటర్లోనూ, లేదా పించ్ ఆఫ్ డెటాల్ వేసిన వాటర్లోనూ వాష్ చేసుకోవాలి అవన్నీ కూడా. అండ్ వీటిల్ని వేరే బట్టలతో కలపకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అదేంటంటే అన్నిటిలో వేసేసి ఉతుకుతారు, అది కూడా రాంగ్. ఇన్నర్స్ని సపరేట్గానే ఉతుక్కోవాలి, మామూలు బట్టలతో ఉంచొద్దు. ఈ ఇన్ఫెక్షన్ అన్నిటికీ అవుతూ ఉంటుంది, అది ఒకటి వెరీ ఇంపార్టెంట్ పాయింట్. వెజైనా పింపుల్స్ కూడా వస్తూ ఉంటాయి కదా, ఎందుకు వస్తాయి అవి? ఇవే ఇన్ఫెక్షన్స్ కదా, ఈ ప్రాపర్ హైజీన్ మెయింటైన్ చేయక. అంటే వేసిన గార్మెంట్స్ వేసుకోవడము, సరిగ్గా ఉతుక్కోకపోవడము, లేకపోతే మిగతా వాళ్ళకి ఇంట్లో వేరే వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఉంది, అదే బట్టలు ఉతికేస్తే వీళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చే అవసరం ఉంది. సో అట్లా కాకుండా కొంతమందికి షుగర్ ఉంటుంది, కొంతమందికి థైరాయిడ్స్ ఉంటాయి, కొంతమందికి వేరే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఉంటాయి. సో వీళ్ళందరివి కూడా ఎప్పుడు సపరేట్గానే ఉతుక్కోవాలి, ఒకళ్ళది అంటకూడదు. అందుకని టవల్స్ కూడా ఎవరి టవల్ వాళ్ళు ఉంచుకోమంటాం, సోప్స్ కూడా ఎవరి సోప్ వాళ్ళకు ఉంచుకోమంటాం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ ఏరియాని సోప్తో వాష్ చేసుకోవచ్చు అంటారు, వేసుకోవచ్చు, తప్పేం లేదు. కాకపోతే ఎప్పుడు కూడా గాఢమైన సోప్స్ అంటారు కదా, వెరీ కాన్సన్ట్రేటెడ్ సోప్స్ ఎప్పుడు సున్నితమైన ఏరియాస్లో పెట్టకూడదు, సెన్సిటివ్ ఏరియాస్ ఇవి. సో సోప్ పెట్టకుండా వామ్ వాటర్తో కడుక్కోవడం ఉత్తమం. లేదు నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, ఏదో అంత బాగాలేదు అంటే లిటిల్ సోప్ ఎక్కువ పెట్టేసేసి మరి ఎక్కువ వాటిని వాష్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఈ మధ్యకాలంలో అందరూ చాలా కాలం నుంచి జీన్స్లే ఎక్కువగా వాడుతూ ఉన్నారు కదా, సో దీని వల్ల కూడా ఏమైనా ఇబ్బంది ఉంటుంది? చాలా ఇబ్బంది ఉంటుంది. మనం ఇప్పుడు మాట్లాడుకునేదంతా అదే, ఏరేషన్, గాలి అనేది ఉండాలి. చీరల్లో వాటిల్లో మనకి ఆ ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు జీన్స్లో కూడా ఏంటంటే ఎక్కువ వీళ్ళు టైమింగ్ ఎక్కువ, అంటే 6 అవర్స్ 7 అవర్స్ కాదు, 10 అవర్స్ 12 అవర్స్, నైట్ టైం కూడా అలాగే పడిపోతారు, అంటే బెడ్ మీద టైం ఉండదు మార్చుకోవడానికి, అలసిపోయి ఉంటారు. సో దట్ ఈస్ ఆల్సో రాంగ్. జీన్స్ వల్ల చాలా ఇబ్బందులు ఉంటున్నాయి, వెజనల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తున్నాయి, టైట్ ఉంటుంది, రక్త ప్రసరణ కూడా ఉండదు వేసుకోవడం వల్ల. సో అది కూడా దానిలోపనే స్మెల్ వచ్చేస్తూ ఉంటాయి, అండ్ మళ్ళీ యూరిన్ చేస్తారు, తడిగా ఉంటాయి, మళ్ళీ అవే బట్టలు వేసుకుంటారు. ఆ తడి కూడా మనకి ఇరిటేటింగ్ థింగ్స్. సో జీన్స్ వల్ల ఇప్పుడు ఇన్ఫెక్షన్ రేట్ అయితే చాలా ఎక్కువైందని కూడా చెప్పాలి. ఓకే, సో ప్యాంటీస్ గురించి మాట్లాడుకున్నాం కదా, ప్యాంటీస్ లో మనం ఇంకోటి మాట్లాడాలి ఉదయ. ఇప్పుడు లైనర్స్ అని వచ్చినాయి, ప్యాంటీ లైనర్స్. వైట్ డిశ్చార్జ్ వాళ్ళకి సపరేట్ గా లక్కీగా మార్కెట్ లో ప్యాంటీ లైనర్స్ అని వచ్చినాయి. యూజ్ దట్. ఆ వైట్ డిశ్చార్జ్ ని ఆ ప్యాంటీస్ అంత అంటి ఆ లోకల్ ఇన్ఫెక్షన్ లేకుండా హ్యాపీగా యూ కెన్ యూజ్ ప్యాంటీ లైనర్స్. దట్ విల్ కీప్ ద ఏరియా డ్రై ఉంచుతుంది, అలాగే హైజీనిక్ కూడా ఉంచుతుంది. ఎవ్రీడే యూజ్ చేయాలి. ఆఫ్ కోర్స్. మామూలు ప్యాడ్స్ అయితే మనకి ర్యాషెస్ అంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది,
లైనర్స్ తోటి ఇబ్బంది లేదు. సో నేను అదే సజెస్ట్ చేస్తాను. కాలేజెస్కి వెళ్తుంటారు పాపం, ఇబ్బంది ఉంటుంది. ఈవెన్ వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళి వచ్చినా కూడా కొంచెం డ్రై మెయింటైన్ చేస్తుంది. సో నేను మదర్స్కి చెప్తున్నాను, ప్యాంటీ లైనర్స్ ఉన్నాయండి, మంచి కంపెనీ, బట్ ఏదో తక్కువ కంపెనీస్ అయితే వద్దు, అసలు బెటర్ నాట్ టు యూస్. కాటన్ ఎలాగ ఇంపార్టెంటో ఈ లైనర్స్ కూడా బయోడిగ్రేడబుల్ అంటారు. అంటే న్యాచురల్గా అవి మట్టిలో కలిసిపోయే వాటిల్నే వాడాలి. అంటే వాటిలో ప్లాస్టిక్ శాతం ఉండదు. అలాంటి వాటిని చూస్ చేసుకొని వాడాలి. ప్యాంటీస్ అయినా లేకపోతే ఈ ప్యాడ్స్ అయినా కూడా, ఈవెన్ నార్మల్ ప్యాడ్స్ కూడా బయోడిగ్రేడబుల్ ప్యాడ్స్ వాడమని సలహా ఇవ్వాలి మనం. లైనర్స్ కూడా అలాంటివే దొరుకుతాయి. కొంతమంది పిల్లలకి ఏంటంటే సెక్షువల్లీ యాక్టివ్, అంటే ఇప్పుడే టీనేజర్స్, వీళ్ళకి వైట్ డిశ్చార్జ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే దట్ ఈస్ నాట్ ఎ ఇన్ఫెక్షన్, దట్ ఈస్ ఎ హెల్దీ వన్. బట్ కొంతమందికి హార్మోనల్ ప్రభావం వల్ల వాళ్ళు కూరికిన వెట్ అయిపోతూ ఉంటుంది, స్టిక్కీగా చిరాక్గా ఉంటుంది కదా, వాళ్ళకి ప్యాంటీ లైనర్స్ వాడమని చెప్పొచ్చు. అదేముంది, స్కూల్లో కూడా ఒక లైనర్ పడేసేసి ఇంకోటి పెట్టుకోవచ్చు. అండర్వేర్ మార్చకపోయినా ఆ లైనర్స్ మార్చుకోవచ్చు. సో డెఫినెట్గా మనము ప్యాంటీ లైనర్స్ని సజెస్ట్ చేయాలి. అలాగే పీరియడ్స్ అప్పుడు ప్యాడ్స్ని కూడా బయోడిగ్రేడబుల్ ప్యాడ్స్ని సజెస్ట్ చేయాలి. ఓకే, ఆ ప్యాడ్స్ కూడా ఎన్ని అవర్స్ పెట్టుకోవచ్చు అండి? 6 hours, ఏదన్నా నాట్ మోర్ దాన్ 6 hours, బికాస్ దట్ బ్లడ్ ఈజ్ పెరిగెత్తుంది కదా, బ్లడ్ అనేది న్యూట్రిషన్ ఫర్ ద బ్యాక్టీరియా. సో అందుకని ఎక్కువసేపు ఏది పెట్టుకోవద్దు. ఓకే, ఇప్పుడు వైట్ డిశ్చార్జ్ ఎంత వరకు కన్సిడర్ చేయొచ్చు? అంటే కొంతమందికి ఓవర్గా అవుతూ ఉంటుంది. వైట్ డిశ్చార్జ్ అనేది 2 రకాలు, హెల్దీ, అన్హెల్దీ. అన్హెల్దీ ఎప్పుడు అంటాము అంటే ఇచ్చింగ్ ఉండి స్మెల్ ఉంటే అది అన్హెల్దీ, కంపల్సరీ డాక్టర్ని చూడాలి. అలాగే ఇచ్చింగ్ లేదు, నాకేమీ దురదలు కానీ వాసన కానీ లేదు, ఓన్లీ ఎక్సెసివ్ ఉంది అంటే ల్యూకోరియా అంటాం, అది మంచిదే. సో దాన్ని పర్వాలేదు, దానికి ఎటువంటి మెడిసిన్ ఉండదు, మెడిసిన్ ఇచ్చినా తగ్గదు. ఓన్లీ దురదలున్నా వాసనున్నా బీ కేర్ఫుల్. కొంతమందిలో ఇచ్చింగ్ ఉందని చెప్తూ ఉంటారు, వాళ్ళు సమ్ టైమ్స్ వాళ్ళు టచ్ చేయడం వల్ల ఆ ఇన్ఫెక్షన్ ఎక్కువ అవుతుంది అని చెప్తూ ఉంటారనమాట. సో ఏంటి ఆ ఇన్ఫెక్షన్, అసలు అట్లా టచ్ చేస్తే ఏమవుతుంది? ఇచ్చింగ్ అనేది వన్ ఆఫ్ ద ఇండికేషన్ ఆఫ్ వెజనల్ ఇన్ఫెక్షన్స్. అది వెజనైటిస్ కావచ్చు, సర్విసైటిస్ కావచ్చు, అంటే రకరకాల పార్ట్స్ ఉంటాయి కదా ప్రైవేట్ పార్ట్స్లో, వాటిల్లో ఇన్ఫెక్షన్స్ వల్ల ఇచ్చింగ్ వస్తుంది. ఏంటంటే ఆ వైరస్ కానీ లేకపోతే క్యాండిడ్ అని ఒకటి ఉంటుంది, వైట్గా పెరుగు కొంతమందికి డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఇచ్చింగ్ అసలు ఎలా అంటే పాపం భరించలేనంత ఇంటెన్స్ ఇచ్చింగ్ అంటాం, రెడ్ అయిపోతుంది. దాన్ని మనం టచ్ చేసి దాన్ని స్క్రాచ్ చేసే కొద్ది ఇంకా ఎక్కువ అవుతుంటుంది ఇచ్చింగ్. అంటే అక్కడ ఒకలాంటివి రిలీజ్ అయ్యి, అంటే ఇప్పుడు రసాయనాలు అంటాం కదా తెలుగులో, అలాంటివి అక్కడ కొన్ని ఎలిమెంట్స్ రిలీజ్ అవుతాయి. ఎలిమెంట్ రిలీజ్ అయినప్పుడు ఇంకా ఇచ్చింగ్ ఎక్కువ అవుతుంది. అందుకనే గీరద్దండి, గోకద్దండి అని మేము చెప్తూ ఉంటాం. బట్ పాపం వాళ్ళు నైట్ టైమ్స్ ఇంకా ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు, చాలా ఉంది మేడం భరించలేమని. బట్ ఏం కాదు, ఇచ్చింగ్ని వెంటనే టాబ్లెట్స్ తోటి తగ్గించేయచ్చు. అలాగే ఇచ్చింగ్కి సంబంధించి ఏదైతే ఇప్పుడు మనకైతే డయాగ్నోసిస్ అని ఒకటి వస్తుంది, బ్యాక్టీరియా అనేది, దానికి సంబంధించిన టాబ్లెట్స్, కొంతమందికి వెజైనల్ ఇన్సర్ట్స్ అంటాం, అంటే కింద నుంచి పెట్టుకునేవి, అవి ఇచ్చారంటే వెంటనే వాళ్ళకి పాపం 1 day రిలీఫ్ వస్తుంది. బట్ కోర్స్ ఉంటుంది, కొంతమందికి 3 days ఇస్తాం, కొంతమందికి 6 days ఇస్తాం. బట్ వాట్ ఎవర్ మేబీ సింపుల్ ఇన్ఫెక్షన్స్ అవి, వాళ్ళని ఎక్కువ ఇబ్బంది పెట్టవు. బట్ కొంతమంది ఏం చేస్తారు అంటే దాన్ని తోస్తారు, ఈ 2 రోజులే కదా, ఇంకొక 2 రోజులు చూద్దాం, అది సివియారిటీ పెరిగిపోవడం తప్పు ఎప్పుడు కూడా. సో ఏదన్నా ఇలాంటి ఇచ్చింగ్ ఉంది, స్మెల్ వస్తుంటుంది, నీసు వాసన వస్తుంటుంది, ఇలాంటివి ఉన్నప్పుడు ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతే ఎర్లీగా ట్రీట్ చేసేసుకోవచ్చు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ముఖ్యంగా టీనేజ్ పిల్లలకు మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి ఈ విషయంలో? ఈ విషయంలో టీనేజ్ వాళ్ళకి తొందరగా ఇన్ఫెక్షన్స్ రావమ్మా, ఎందుకంటే సెక్షువల్లీ యాక్టివ్ అయ్యే వరకు ఇన్ఫెక్షన్స్ ఉండవు. బికాజ్ వీళ్ళు ఇంకా వైరసెస్, కొత్త వైరస్కు, కొత్త బ్యాక్టీరియాకు వాళ్ళు ఇంకా ఎక్స్పోజ్ అవ్వరు కాబట్టి టీనేజర్స్కి అంత తొందరగా రావు. వస్తున్నాయి అంటే వాళ్ళ హైజీన్ సరిగ్గా లేకను, ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లు వాళ్ళ అండర్వేర్స్ ఎక్కువ వేసుకోవడము, టైట్గా జీన్స్లు వేసుకోవడము, అది వాడిన బట్టలు వేసుకోవడము, వీటి వల్ల వస్తూ ఉంటాయి. సో టీనేజర్స్, అన్మ్యారీడ్ వాళ్ళు ఏం లేదు, జస్ట్ శుభ్రంగా స్నానం చేయండి, ఎప్పుడు ఫ్రెష్ అండర్ గార్మెంట్స్, ప్యాంటీ లైనర్స్, రెగ్యులర్గా ప్యాడ్స్ ఒక 6 hours పీరియడ్ అప్పుడు మార్చేసుకోవడము, డ్రైగా మెయింటైన్ చేసుకోవడము. చిన్నవి ఏమన్నా ఎర్రగా చిన్న పొక్కులు లాంటివి వస్తాయి కొంతమందికి, అలాంటివి వచ్చినా, ఇచ్చింగ్ వచ్చినా వెంటనే ఒక డాక్టర్ని, గైనకాలజిస్ట్ను లేదా నార్మల్ డాక్టర్ కూడా ఎనఫ్ దీనికి కన్సల్ట్ చేయడము. లేదు మీకు కొంచెం ఏదైనా డౌట్ వచ్చిందంటే ఇంట్లో అమ్మకు కూడా చెప్పరు కొంతమంది, బట్ కనీసం ఫ్రెండ్స్కో, టీచర్స్కో ఎవరో ఒకరు సజెషన్ కంపల్సరీగా ఇట్లా అవుతుంది, వెదర్ టు టేక్ ఎనీ కేర్ ఆర్ ఐ కెన్ గో ఫర్ న్యాచురల్గా, అంటే ఇంట్లో వేడి నీళ్ళతోటి, కొంతమంది చిన్న
చిన్న చిన్న రెమెడీస్ ఇంట్లో చెప్తారు, అవేమన్నా చెయ్యొచ్చా? కంపల్సరీ కనుక్కోవడం అయితే కనుక్కోండి. ఆ ఇచ్చింగ్ని భరించుకుంటూ చిన్న చిన్న ర్యాషెస్ వచ్చినప్పుడు వాటిల్ని భరించుకుంటూ ఉండనే ఉండొద్దు. ఇమీడియట్గా వాటికి ఎర్లీగానే ట్రీట్మెంట్, చిన్న ఆయింట్మెంట్స్ అనో లేదా చిన్న చిన్న జెల్స్ అనో ఇస్తాం, దాంతో తగ్గిపోతుంది. సో ఈ నీడ్ కంపల్సరీ కేర్. ఓకే, టీనేజ్లో అయితే తక్కువ అంటున్నారు, మరి విమెన్లో ఎక్కువగా అంటే టీనేజ్ దాటిన వాళ్ళకి ఎక్కువ, సెక్షువల్ యాక్టివ్ వాళ్ళకి ఎక్కువ, అలాగే డెలివరీ అయిన వాళ్ళకి ఇమ్యూనిటీ లెవెల్ తగ్గుతుంది. అలాగే షుగర్ ఉండే వాళ్ళకి, కొంతమందికి లేడీస్కి షుగర్ ఉంటుంది, వాళ్ళకి వెజనల్ ఇన్ఫెక్షన్స్, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువ వస్తుంటాయి. అలాగే థైరాయిడ్ ఉన్నా లేదా లో ఇమ్యూనిటీ కొన్ని ఉంటాయి, అంటే స్టిరాయిడ్స్ అని కొన్ని మందులు వాడుతూ ఉంటారు, వాళ్ళకు కూడా ఈ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. సో వాళ్ళు ఏంటంటే అండర్లయింగ్ డిసీజ్ని, అంటే షుగర్ ఉన్నా ఏదన్నా వేరే డిసీజెస్ తోటి వీళ్ళు మందులు వాడుతున్నా పర్ఫెక్ట్గా వాడుకోవాలి అండ్ మెయింటైన్ చేసుకోవాలి. అంటే షుగర్ లెవెల్ని కంట్రోల్ పెట్టుకుంటే ఈ ఇన్ఫెక్షన్స్ తక్కువ ఉంటాయి. అలాగే మీకు సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అని వింటూ ఉంటాం, సెక్షువల్లీ యాక్టివ్ ఉండే వాళ్ళలో ఆ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. సో కాండోమ్స్ ఇస్ ద బెస్ట్ వే. ఈ ఇన్ఫెక్షన్స్ తగ్గించడానికి ఏంటి అంటే కాండోమ్స్ యూజ్ చేయమని అడుగుతూ ఉంటాం, ఎందుకంటే హస్బెండ్ ఇన్ఫెక్షన్స్ వీళ్ళకి వచ్చేస్తూ ఉంటాయి తొందరగా. సో హస్బెండ్కి కంటే అమ్మాయిలు, ఆడవాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు దీనికి. సో యూజ్ కాండోమ్స్, దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ వే. అండ్ బ్యారియర్ అంటాం, అంటే ఈ వైరస్ని ఇటు పక్కకి రానియకుండా చేస్తుంది. అలాగే వాళ్ళు రెగ్యులర్గా సెక్స్ అయిన తర్వాత వాష్ చేసుకోవడము ప్రైవేట్ పార్ట్స్ని వెంటనే, అట్లాగనే పడుకునేస్తారు. అట్లా కాకుండా వెంటనే వెళ్ళి వాష్ చేసుకోవాలి. లేదు మీకు ఇప్పుడు చెప్పినట్టు వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అనిపించినా, ఇచ్చింగ్ వచ్చినా, లేదు ఏదైనా సపరేట్ వాళ్ళకి అనిపిస్తూ ఉంటాయి, చిన్న చిన్న యాప్సెస్ లాంటివి వస్తాయి, చిన్న చిన్నవి రెయిన్ డ్రాప్స్ యాప్సెస్ అంటాం, అట్లాంటివి వచ్చినా ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళడము, అంటే సజెషన్ తీసుకోవడము, అవసరమైతే బ్లడ్ టెస్ట్లు కానీ, ఆ వెజనల్ ఏరియాలో కొన్ని బయాప్సీస్ అంటాం, అలాంటివి ఏది నెగ్లెక్ట్ చేయకుండా తీసుకుంటూ ఉండాలి. మెనోపాజ్ టైంలో కూడా వాళ్ళకి వెజైనా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ, అంటే వాళ్ళకి ఇంకా డ్రైనెస్ అయిపోయి ఇన్ఫెక్షన్స్ రావు కానీ డ్రైనెస్ ఎక్కువ ఉంటుంది, హార్మోన్స్ అంతా పోయి ఉంటాయి వాళ్ళకి. సో అక్కడంతా డ్రై అయిపోతుంది. అంటే ఆ వైట్ డిశ్చార్జ్ ఏదైతే, అంటే వైట్ డిశ్చార్జ్ అనేది ఒక ల్యూబ్రికెంట్ యాక్చువల్గా చెప్పాలంటే, ఆ ల్యూబ్రికేషన్ లేక మంటగా ఉంటుంది వాళ్ళకి కూడా ఎప్పుడు ఇచ్చింగ్ వస్తూ ఉంటుంది, సో స్క్రాచ్ చేయాలనిపిస్తూ ఉంటుంది. సో వాళ్ళు కూడా ఏంటంటే మాకు ఈస్ట్రోజన్ ప్రిపరేషన్స్ అని కొన్ని దొరుకుతాయి, సో ఆ జెల్స్ని కానీ యూజ్ చేస్తే ఈ ఇచ్చింగ్ అవి తక్కువ వస్తాయి, అక్కడ డ్రైనెస్ తగ్గుతుంది. అలాగే వాళ్ళు కూడా రెగ్యులర్గా ప్యాప్స్మియర్ అలాంటివి చేయించుకోవాలి. ఈ ఇచ్చింగ్ వాటికి మనకు కారణాలు తెలియదు, కొన్నిసార్లు క్యాన్సర్స్ వల్ల కూడా ఇచ్చింగ్ వస్తుంది, ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్ వస్తుంది. సో వాళ్ళకి దానికి సంబంధించి ప్యాప్స్మియర్ అని మనం వింటూ ఉంటాం, క్యాన్సర్ స్క్రీనింగ్, అవి కూడా చేయించుకుంటూ ఉండాలి. అలాగే వాళ్ళు రెగ్యులర్గా ఇప్పుడు మనం మాట్లాడినట్టే హైజీన్ మెయింటైన్ చేసుకోవాలి. సో కంపల్సరీగా ప్రైవేట్ పార్ట్స్ని నీట్గా వాష్ చేసుకోవడము, డ్రై ఉంచుకోవడం అనేది మ్యాండేటరీ. ఓకే, డ్రైనెస్ అనేది ఓన్లీ మెనోపాజ్ స్టేజ్లోనే వస్తుందా, లేకపోతే హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో? హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళలో చాలామంది మనం డ్రైనెస్ వింటూ ఉంటాం. ఎస్పెషల్లీ ఈ పీసీఓడీస్ వీటిల్లో ప్రాపర్గా హార్మోన్స్ లేక పాపం ఇబ్బంది పడుతూ ఉంటారు, డ్రైనెస్, వెజనల్ డ్రైనెస్ అనేది. సో వాళ్ళందరికీ కూడా మనం లోకల్ అప్లికేషన్స్ ఇచ్చుకుంటే చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉంటారు. బట్ వీటన్నిటికంటే ముందు అండర్లయింగ్ కాజ్ని మనం ట్రీట్ చేసుకోవాలి. దేనివల్ల అసలు ఇచ్చింగ్ వస్తుంది, దేనివల్ల డ్రైనెస్ వస్తుంది అనేది తెలుసుకోవాలి. కొంతమందికి లైకెన్ ప్లానస్ అని కొన్ని డిసీజెస్ ఉంటాయి, వాటి వల్ల కూడా వాళ్ళకి ఇచ్చింగ్ డ్రైనెస్ ఉంటుంది. అది కనుక్కోకుండా ఊరికిన ట్రీట్మెంట్లు ఇచ్చేస్తే నో యూజ్. అప్పుడు టెంపరీగా అట్లా అనిపిస్తుంది కానీ మళ్ళీ దే విల్ సఫర్ విత్ ద సేమ్. సో బెటర్ డయాగ్నోసిస్ తర్వాత ట్రీట్మెంట్. రైట్. బ్రాస్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు అంటే బాడీ షేప్స్ అని వాళ్ళు అంటే ఎక్కువ హెవీ ప్యాడింగ్స్ ఉన్నవి అవి వాడుతూ ఉన్నారు కదా, అది కూడా మంచిది కాదు అని వింటూ ఉన్నాం. దానివల్ల కూడా బ్రెస్ట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఎస్, బ్రెస్ట్లో ప్రాబ్లమ్స్ అంటే ఏమనుకోవాలంటే అసలు బ్రెస్ట్ది మనకు వస్తే వీళ్ళు దాన్ని తీలార్కి అంటాం దాన్ని. ఇప్పుడు మెన్స్ట్రుయేషన్ రానని మన ప్యూబర్టీలో ఇవన్నీ పార్ట్స్ అనమాట. మెనార్కి, తీలార్కి అంటే బ్రెస్ట్ డెవలప్మెంట్ స్టార్ట్ అవ్వడం. సో స్టార్టింగ్ నుంచే బ్రెస్ట్ సపోర్టర్స్ అంటే బ్రాస్ ఇవ్వడము పిల్లలకి అలవాటు చేయాలి. సాగింగ్ వచ్చేస్తుంది బికాస్ దట్ ఈస్ ఓన్లీ ఫ్యాట్ టిష్యూ, ఫ్యాట్ విత్ ఫైబ్రస్, అంటే బోన్ ఏమి ఉండదు. కాబట్టి మనం పిల్లలు కొంతమందికి చిన్న తెలియక తల్లి ఇవ్వరు, ఫస్ట్లో వాళ్ళు సాగ్ అయిపోతూ ఉంటుంది. సో ఫస్ట్ నుంచే వాళ్ళకి టీనేజ్ నుంచి వాళ్ళకి దానికి సంబంధించిన సైజ్ బ్రాస్ ఇవ్వాలి. ఎంత ఏజ్ అంటే ఇప్పుడు మామూలుగా మెచ్యూర్ అయినప్పటి నుంచి వాళ్ళకి అవసరం పడుతుంది.
12 ఇయర్స్ నుంచి అయితే కంపల్సరీ అవసరం పడుతుంది. సైజు ప్రాపర్గా తీసుకోవాలి. మనం ఎవరో ఒకరు వెళ్ళాలి, పేరెంట్స్ వెళ్ళి వాళ్ళకి అది కరెక్ట్గా ఉందా లేదా. ఏంటి అండర్ సైజు ఉండద్దు, ఓవర్ సైజు ఉండద్దు. అండర్ సైజు ఉంటే చాలా డిస్కంఫర్ట్, పెయిన్ వచ్చేస్తుంది. పిల్లలు స్టార్టింగ్ లో చాలా ఇబ్బంది పడతారు. అమ్మ నేను వేసుకోను, నాకు చాలా నొప్పిగా ఉంది అంటారు పాపం. సో వాళ్ళని స్లోగా అలవాటు చేయాలి. ఎందుకు అంటే బ్రెస్ట్ సపోర్టర్స్ ఎందుకు అనంటే సాగ్ అయిపోకుండా వాళ్ళకి పెయిన్ వచ్చేస్తుంది. దానికి ఒకటి ఉంటే, ఇంకొకటి బ్రెస్ట్ సపోర్టర్స్ లేకపోతే ఏమవుతుంది అంటే రేపు మదర్గా అయినప్పుడు, అంటే బ్రెస్ట్ మిల్క్ అది ఇవ్వాలి అన్నప్పుడు కంఫర్ట్ ఫీల్ అవ్వరు. సో మనం అందుకని ప్రాపర్ సైజ్ ఇవ్వాలి. ఇంకో క్వశ్చన్ ఏమొస్తుంది ఇక్కడ, ప్యాడ్స్ అన్నారు. ప్యాడ్స్ అనేది నో ప్రాబ్లం, ప్యాడింగ్ ఈజ్ ఓకే, ఎంత ప్యాడింగ్ అయినా ఓకే. అందులో స్పాంజ్ ఉంటుంది, అది ఆ హీట్ వల్ల కూడా బ్రెస్ట్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి అని విన్నాను. నో, నాట్ ఎట్ ఆల్. ప్యాడింగ్ వల్ల ఏం కాదు. స్పాంజ్ ఇస్ లైక్ జస్ట్ ఫ్యాబ్రిక్ లో కదా, మనకి కాటన్ స్పాంజెస్ ఉంటాయి. బట్ వాట్ ఎవర్ లోపల ఉన్న బయట మాత్రం లేయర్ వచ్చేసేసి ఇవే ఉంటాయి కదా. సో దానివల్ల అస్సలు మీకు ప్రాబ్లం అయితే ఏం ఉండదు. బట్ అండర్ అంటే టైట్ బ్రాస్ మాత్రం వేయకూడదు. బ్లడ్ సప్లై ఉండదు. బ్లడ్ సప్లై ఉండకుండా ఇప్పుడు కొంతమంది కాన్సెప్ట్ ఏంటంటే సిస్ట్లు డెవలప్ అవుతాయి, గడ్డలు డెవలప్ అవుతాయి అని ఒక కాన్సెప్ట్ ఉంది, బ్లడ్ సప్లై సరిగ్గా లేక. బట్ ఎంతవరకు అనేది ఇంకా ప్రూవ్ కాలేదు. కానీ ఎప్పుడు కూడా టైట్ బ్రాస్ వేయకూడదు. అలాగే ప్రొలాంగ్ అంటే రోజంతా వేసుకోవద్దు, ఆఫీస్ స్కూల్ అంతవరకే. నైట్ కంపల్సరీ తీసేసుకోవాలి. అట్లీస్ట్ లూజన్ అయినా చేయండి. అట్లనే పడుకుంటారు పిల్లలు. బ్లడ్ సప్లై ఎట్లా అవుతుంది? దట్ ఈస్ ఎలాస్టిక్ బ్యాండ్ కదా, ఎలాస్టిక్ బ్యాండ్ లాంటిది కదా. సో అదంతా కూడా ఆ ఏరియానంతా కూడా బ్లడ్ సప్లై లేకుండా చేస్తుంది. సో అది కూడా ఇప్పుడు మనం నైట్ టైమ్స్ ప్యాంటీస్ ఎలాగా వేసుకోవద్దు అంటున్నాము, బ్రాస్ కూడా అట్లీస్ట్ వేసుకోకపోయినా కొంచెం లూజన్ చేసుకోవడము అది ఇంపార్టెంట్ థింగ్ అక్కడ మనకి. అండ్ మెయిన్ బ్రెస్ట్ మిల్క్ ఇచ్చే మదర్స్ అయితే చాలా పెయిన్ వస్తుంది వాళ్ళకి, అందుకని ఎంగార్జ్ అయిపోతాయి మిల్క్ తోటి. సో వాళ్ళు ప్రాపర్ బ్యాండేజ్, అసలు కొంతమందికి ఏమో వేసుకోరు, అట్లా కూడా కాదు, కంపల్సరీ ఒక సపోర్ట్ వేసుకోవాలి. బట్ ప్రాపర్ సపోర్ట్ ఉంటే బెటర్. ప్రాపర్ సపోర్ట్ అంటే లూజన్ వదిలేయద్దు, అట్లనే అసలు టైట్ గా కూడా వేసుకోకూడదు. ఓకే. సో అలాగే బ్రెస్ట్ యాబ్సెస్ అంటారు కదా, అంటే బ్రెస్ట్ లో సిస్ట్లు అవి రావడానికి రీజన్ ఏంటి? అవి కొన్ని జెనెటికల్, అంటే లాట్ ఆఫ్ ద థింగ్స్ అంటే జెనెటికల్, అంటే ఎక్కడో మన ఫ్యామిలీలో ఎక్కడో ఉండుంటుంది, దానివల్ల వస్తుంటాయి. బ్రెస్ట్ క్యాన్సర్స్లో కూడా మెయిన్ జెనెటికల్లే కాజే ఉంటుంది. బ్రెస్ట్ క్యాన్సర్స్ కాకుండా నాన్ క్యాన్సరస్ గడ్డలు చాలా ఉంటాయి, వైబ్రోమాస్ అంటాం, అంటే బ్రెస్ట్ మౌస్ అంటాం. ఇది చిన్న చిన్న గడ్డలు బ్రెస్ట్లో అట్లా కదులుతూ ఉంటాయి, లూజ్గా కదులుతూ ఉంటాయి. అవి నాన్ క్యాన్సరస్, అంటే మ్యాలిగ్నెన్సీ, అంటే క్యాన్సర్ కాదు, బట్ అవి పెరుగుతాయి. వాటిలో ఏంటంటే ఒకలాంటి ఫైబ్రస్ మెటీరియల్ ఉంటుంది, అంటే పీచు లాంటి మెటీరియల్ ఒక ఉండలా తయారయ్యి. సో దానివల్ల మనకు వచ్చే నష్టం అయితే ఏం లేదు, కానీ డిస్కంఫర్ట్ ఉంటుంది కొంతమందికి. సైజ్ పెరిగే కొద్దీ, అంటే ఒక బ్రెస్ట్ ఒక రకంగా ఇంకో బ్రెస్ట్ ఒక రకంగా ఉండి ఈ సైజులు పెరగడము. తర్వాత సిస్ట్లు అని వాటర్ ఫిల్డ్ చిన్న చిన్న బాల్స్ లాంటివి ఉంటాయి, అవి ఉంటాయి. సో వాటి వల్ల మనకు వచ్చేదంటే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, కానీ డిస్కంఫర్ట్ ఉన్నా, అంటే పెయిన్ ఉన్నా, లేకపోతే దానివల్ల ఏదో లాగుతుంది మేడం నాకు, గుచ్చుతుంది అంటారు, అలాంటి వాటప్పుడు వాటికి కొంచెం ట్రీట్మెంట్స్ ఉంటాయి, విటమిన్ ఈ బేస్డ్ కొన్ని ట్రీట్మెంట్లు ఇస్తాము. సో దట్ ఈజ్ నాట్ ఎన్ ఇష్యూ, వాటికి భయపడాల్సిన అవసరం లేదు. బట్ కొంతమందికి వస్తూ ఉంటాయి. యాప్సిస్ అనేది వేరు. బ్రెస్ట్ యాప్సిస్ అనేది చీముతో నిండిన గడ్డలు అవి. కొంతమందికి పాలిచ్చే తల్లులు పాలు అలాగే ఉండిపోయింది అనుకోండి, అదంతా కూడా చీముగా కన్వర్ట్ అవుతుంది. బికాజ్ యునో మిల్క్ ఈజ్ ఏ గుడ్, అది పెరగడానికి కారణం, బ్యాక్టీరియా గ్రోత్కి బాగా ఫేవర్ చేస్తుంది, అందుకని యాప్సిస్ ఫామ్ అయితే. అలాగే కొంతమందికి ఇన్ఫెక్ట్ అయ్యి మాస్టైటిస్ అంటాం, బ్రెస్ట్ అంతా ఇన్ఫెక్ట్ అయిపోతుంది, దానివల్ల రెడ్నెస్ వచ్చేసి నొప్పి ఉంటుంది. ఇవన్నీ చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్, వాటిని చిన్న యాంటీబయాటిక్స్ తోటి, లేదు యాప్సిస్ని చిన్న ఘాటు పెట్టామనుకోండి, ఆ పస్ అంతా బయటకు వచ్చేస్తుంది. సో అలాంటి చిన్న చిన్న ట్రీట్మెంట్లతోటి ట్రీట్ చేసేయచ్చు. ఈ వింటర్ సీజన్లో బాగా విపరీతంగా డ్రై అయిపోయి ఒక్కోసారి మనకి అక్కడ కట్ అయినట్టు కూడా అవుతూ ఉంటుంది, క్రాక్స్ వస్తాయి, నిపుల్ క్రాక్స్ అంటాం, అది కూడా అంతే. మాయిశ్చరైజర్స్ వాడాలి. నిపుల్ క్రాక్స్ అనేది మోస్ట్లీ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ లో చూస్తాం. వాళ్ళలో పాపం వాళ్ళు ఆ బేబీ చేసి అంత క్రాక్ వచ్చేస్తుంది. సో వాళ్ళందరికీ అంటే సపరేట్ క్రీమ్స్ ఇస్తాం. ఈ వీళ్ళకి కూడా అన్మ్యారీడ్స్ కూడా మనం క్రాక్స్ అనేవి చూస్తూ ఉంటాం, అంటే నాన్ ప్రెగ్నెంట్ వాళ్ళకి కూడా. సో బెటర్ టు యూజ్ మాయిశ్చరైజర్స్. అంటే స్కిన్ ఎక్కడైనా పగిలిపోతూ ఉంటుంది, బికాజ్ వింటర్ సీజన్లో ఏమవుతుంది అంటే డ్రై అయిపోతుంది స్కిన్, అయిపోయి
అలాగా వాటికి ఏం లేదు, ఇంట్లో దొరికే చిన్న చిన్నవి కూడా రెమెడీస్ చెప్తాం. నెయ్యి లాంటిదో వెన్న లాంటిదో లేకపోతే కొబ్బరి నూనె అప్లై చేయండి అని, నిపిల్ కేర్ అని దానికి సపరేట్ క్రీమ్స్, వాటిని వాడితే వెంటనే సొల్యూషన్ మనకి బాగుంటుంది, తగ్గిపోతే తొందరగా. ఒక్కోసారి అన్వాంటెడ్ హెయిర్ కూడా కొంతమందిలో వస్తూ ఉంటుంది కదా, సో వాళ్ళకి ఇంకా హెయిర్ పోవడానికి ఏం రెమెడీ లేదా? పర్మనెంట్ రెమెడీ అంటే ఉన్నాయి, ఇప్పుడు వచ్చినాయి లేజర్స్ అవి వచ్చేసినాయి, మంచిగా పర్మనెంట్ చేసుకోవచ్చు. బట్ ప్రాపర్ ఎప్పుడు కూడా ఏంటంటే మంచి ఇన్స్టిట్యూట్, అవి మంచి మెషినరీ ఉండాలి. ఏదేదో మెషినరీలో ఉంటే కొన్నిసార్లు బర్న్ అయిపోతుంది. సో అలా కాకుండా అది సర్టిఫైడ్ ప్లేసెస్కే వెళ్ళాలి ఎప్పుడు కూడా. అలాంటి దగ్గరే అన్వాంటెడ్ హెయిర్ చేయించుకోవాలి. అండ్ ఇంకొకటి, ప్యూబిక్ హెయిర్ ఈజ్ నాట్ ఏ అన్వాంటెడ్ హెయిర్, యాక్సిలరీ హెయిర్ ఈజ్ నాట్ ఏ అన్వాంటెడ్ హెయిర్. అది అసలు యాక్చువల్గా కూడా ఒక సెక్షువల్ క్యారెక్టర్లో అదొకటి కూడా సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్లో క్యారెక్టర్. కాకపోతే హైజీన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ కాబట్టి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటే అవి మళ్ళీ గ్రో అవుతూ ఉంటే మనకు ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటాయి. రైట్. దీంట్లో ఇంకో విషయం ఏంటంటే, ప్యూబిక్ హెయిర్, నేను యాక్సిలర్ హెయిర్ గురించి మాట్లాడుతున్నాను కదా, అది తీయాలా లేదా అనేది చాలా మందికి డౌట్. తీసుకుంటే ఏంటి, తీయకపోతే ఏంటండి? కంపల్సరీ తీసుకుంటూ ఉండాలి రెగ్యులర్గా, అంటే పీరియాడికల్గా. అంటే ఓవర్గా పెరిగిపోతూ ఉంటే అదొక మళ్ళీ అన్హైజీన్ కదా హెయిర్ అనేది. సో తీసుకుంటూ ఉండాలి. తీసుకుంటూ ఉండడంలో మళ్ళీ డౌట్స్ ఉంటాయి. మేము ఈ హెయిర్ రిమూవర్స్ వాడచ్చా, రేజర్స్ వాడచ్చా, వ్యాక్సింగ్ చేయొచ్చా అని అడుగుతూ ఉంటారు. యూజువల్గా ఏంటంటే ఏదన్నా కూడా ఇన్ఫెక్షన్ లేకుండా చేసుకోవాలి, హర్ట్ కాకుండా చేసుకోవాలి. రేజర్స్ అది కూడా మంచి రేజర్స్ అయితే వాడాలి. అండ్ హెయిర్ రిమూవర్స్, మామూలు స్కిన్ రిమూవర్స్ చాలా వరకు సెన్సిటివ్ ఏరియా అది. సో గబుక్కని వాళ్ళకి రియాక్షన్స్ వస్తే చాలా కష్టం. సో అందుకనే రేజర్స్ అంటే ఈజీ, మన చేతుల్లో ఉంటుంది అనేది. వ్యాక్సింగ్ అనేది కూడా కరెక్టే, కానీ మళ్ళీ అగైన్ డిపెండ్స్ ఆన్ ద స్కిన్. అందరికీ వ్యాక్సింగ్ పడదు. సో రేజర్స్ యూజువల్గా వెళ్ళేదంటే రేజర్స్ ఈజీ అనమాట, సెల్ఫ్గా రేజర్స్ యూస్ చేసుకోవచ్చు. బట్ ఏదన్నా కూడా రెండు ఏరియాస్, ద 2 ఏరియాస్ లైక్ పెల్విక్ ఏరియా కానీ యాక్సిలరీ ఏరియా కానీ చాలా సెన్సిటివ్, స్కిన్ సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి బీ కేర్ఫుల్. సో ఫస్ట్ పిల్లలు కొత్తగా స్టార్ట్ చేసేటప్పుడు పిల్లలకి కొంచెం మానిటర్ చేసుకుంటూ ఉండాలి మదర్. అంటే వాళ్ళని వదిలేయకుండా వాళ్ళు వాడేది కరెక్ట్గా వెళ్తుందా లేదో చూసుకొని వెళ్ళాలి. సో యూరినరీ ప్రాబ్లమ్స్ అంటే ఏంటండి, ఏవి కన్సిడర్ చేయొచ్చు యూరినరీ ప్రాబ్లమ్స్ లాగా? ఎందుకంటే కొంతమంది ఊరికే యూరిన్కి వెళ్తూ ఉంటారు, కొంతమందికి దగ్గితే తుమ్మినా యూరిన్ పడిపోవడం వస్తుంది, కొంతమంది నేను చూశాను అనమాట, అంటే వాష్రూమ్కి వెళ్ళి మళ్ళీ వెళ్తూ ఉంటారు. ఇవన్నీ కూడా యూరినరీ ప్రాబ్లమ్సా లేకపోతే ఏంటి? యూరినరీ ప్రాబ్లమ్స్ ఏవి మోస్ట్ కామన్ వచ్చి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటాం. అంటే రెగ్యులర్గా వచ్చేది ఆడవాళ్ళల్లో, అది కూడా ఎస్పెషల్లీ. అంటే యూరినరీ ట్రాక్ అంటే ఏంటంటే మూత్రనాళము, మూత్రాశయము, అవన్నీ దానికి యూరినరీ ట్రాక్ట్ అని ఉంటుంది. అవి తొందరగా ఇన్ఫెక్ట్ అవుతుంటాయి, ఎందుకంటే అక్కడ ఎక్కువ బ్యాక్టీరియా పెరుగుతూ ఉంటుంది. కారణాలు చాలా ఉంటాయి. వీళ్ళు ఏంటంటే హైజీన్ ఒకటి చాలా ఇంపార్టెంట్ వచ్చి, ఎప్పుడు కూడా హైజీన్, పర్సనల్ హైజీన్ లేనప్పుడు ఊరికి యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చేస్తూ ఉంటుంది. అలా కాకుండా పెళ్ళి అంటే సెక్సువల్, అంటే పెళ్ళైన తర్వాత సెక్షువల్ స్టార్ట్ చేసినప్పుడు బ్యాక్టీరియా అనేది తొందరగా ఆ ఏరియాని ఇన్ఫెక్ట్ చేసేస్తూ ఉండి యూరిన్ ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటుంది. వీళ్ళల్లో ఏంటి సిమ్టమ్స్ ఉంటాయి అంటే, ఇప్పుడు మీరు అన్నట్టు మాటికి యూరిన్ వెళ్తూ ఉంటారు, అంటే ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. అలాగే పోసుకునేటప్పుడు మంట, పోసేటప్పుడు నొప్పి, అంటే యూరిన్ పాస్ చేసేటప్పుడు యూరిన్ పోస్తుంటే నొప్పిగా ఉందండి, పాస్ చేసేటప్పుడు మంటగా ఉందండి అంటారు. ఇవన్నీ కూడా దాని సిమ్టమ్స్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ యొక్క సిమ్టమ్స్ అవి. అది కూడా కాకుండా షుగర్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళు ఎక్కువ పోస్తూ ఉంటారు, బట్ వాటిది ఇన్ఫెక్షన్ కాదు, వాళ్ళకి తొందరగా సైకిల్ ఏంటంటే వాటర్ అంతా కూడా తొందరగా యూరినరీ దాంట్లోకి వచ్చేస్తూ ఉంటుంది. సో పాలీయూరియా, మెనీ టైమ్స్ వాళ్ళు యూరిన్ పాస్ చేస్తూ ఉంటారు. సో అది ఇన్ఫెక్షన్ కాదు, బట్ నేచర్, ఆ డిసీజ్ నేచర్. సో తొందరగా వాళ్ళు యూరిన్కి వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. అంటే ఆస్మోలిసిస్ అని ఒక ఫిజియోలాజికల్ ప్రాబ్లం అనమాట. సో అది కాకుండా మీరు అన్నట్లు తగ్గినా తుమ్మినా, అంటే ప్రెషర్ ఎక్కువైనప్పుడు, గట్టిగా నవ్వినా కూడా యూరిన్ పడిపోతుంటుంది. అది ఎవరికి అంటే యూజువల్గా డెలివరీస్ అయిపోయిన వాళ్ళకి ఆ స్పింక్టర్ అనేది ఉంటుంది, అది లూజ్ అయిపోతుంది. అయిపోయినప్పుడు ఏంటంటే దాని డైరెక్షన్ మారిపోయి దాని దగ్గర ఏదైతే స్పింక్టర్ అంటాం, స్పింక్టర్ యాక్షన్ అది, అంటే గట్టిగా పట్టుకొని ఉంటుంది, అది మనకు కావాల్సినప్పుడే వదలాలి. కానీ స్పింక్టర్ లూజ్ అయిపోయి
పైన ప్రెషర్ ఇట్లా రాగానే ఇట్లా యూరిన్ పడిపోతూ ఉంటుంది. సో పొట్ట అంటే నవ్వినప్పుడు లేకపోతే దగ్గినప్పుడు తుమ్మినప్పుడు పొట్టలో ప్రెషర్ పెరుగుద్ది కదా, ఈ ప్రెషర్ యూరినరీ బ్లాడర్ మీద పడంగానే ఇట్లా ఓపెన్ అయిపోతుంది. మామూలు వాళ్ళకి టైట్ గా ఉంటుంది, ఎంత దగ్గినా తుమ్మినా పడంది వాళ్ళకి అనమాట. అలాగే కొంతమందికి నిర్మాణ లోపం కూడా కొంతమందికి ఉంటుంది, వాళ్ళకి కూడా ఇట్లా యూరినరీ డ్రిబ్లింగ్ అంటాం, అంటే టప్ అని పడిపోతూ ఉంటుంది. మెయిన్ ఏంటంటే దీంట్లో రకరకాలు స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అని, అంటే స్ట్రెస్ అంటే ఏంటి, ఇది మనం దగ్గిన తుమ్మిన. కొంతమందికి ఏంటంటే ఏం లేకుండా కూడా కారిపోతూ ఉంటుంది. కొన్ని సర్జరీస్ లో కొంచెం నాళాలన్నీ దెబ్బతిన్నాక యూరిన్ దానంతటికి అది చిన్న చిన్నగా కారుతూ ఉంటుంది. సో దాన్ని ఇన్కాంపిటెన్స్ అంటాం, సర్వైకల్ అదే స్పింక్టర్ ఇన్కాంపిటెన్స్ అని. రకరకాల కారణాల వల్ల కూడా యూరిన్ పడిపోతూ ఉంటుంది. ఇవన్నీ ఒక రకము అయితే, యూరినరీ ఏరియాలో దురదలు రావడము, అక్కడ దురద వస్తుంది అని అంటారు, అంటే ఇచ్చింగ్ వచ్చేస్తూ ఉంటుంది, అలాగే రెడ్నెస్ వస్తూ ఉంటుంది. సో అవన్నీ కూడా ఇన్ఫెక్షన్కి సంబంధించినవి. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లో ఆ ఏరియాలో దురద ఉండడం మేమేమంటే యూరథ్రైటిస్ అంటాం వాటిని, అంటే ఇన్ఫెక్షన్ వల్ల దురదలు వస్తూ ఉంటాయి. చాలా మందికి ఇవన్నీ ఇన్ఫెక్షన్స్ అని తెలియక వాళ్ళు ఇంకా అంటే వాళ్ళ బాడీ తత్వమే అట్లా అని వదిలేసి దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుందండి? నెగ్లెక్ట్ చేస్తే అది పెరిగిపోతుంది. ఏదైనా కూడా అర్లీగా ట్రీట్ చేస్తే మంచిది. ఇప్పుడు ఫర్ సపోజ్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అంటే లోపల బ్యాక్టీరియా పెరిగిపోయింది, ఎక్కువసార్లు యూరిన్ వెళ్తున్నాము, నొప్పి వస్తుంది, అది పెరిగిపోతూ ఉంటుంది. యూరిన్ ఇన్ఫెక్షన్ పెరిగిపోయినప్పుడు ఏమవుతుంది, బ్లడ్ రావడం స్టార్ట్ అవుతుంది. కొంతమందికి ఇన్ఫెక్షన్ అయ్యి స్టోన్ ఫార్మేషన్ రావడము, బ్లడ్ రావడము, అలాగే ఇంకా దురదలు ఎక్కువైపోవడము, భరించలేనంత నొప్పి రావడము. కొంతమందికి అబ్స్ట్రక్ట్ అయిపోతుంది, యూరిన్ పోయడానికి లేకుండా అక్కడ ఆగిపోతుంది, చిన్న రాళ్ళు లాంటివి స్టోన్స్ అని వింటుంటాం, రీనల్ స్టోన్స్ అని, లేకపోతే బ్లాడర్ స్టోన్స్ అని. అది ఇచ్చినప్పుడు యూరిన్ కూడా అబ్స్ట్రక్ట్ అయిపోతుంది. సో అది ఇంకా భరించలేని నొప్పితోటి వాళ్ళు విలువెల్లాడుతూ వస్తారు. సో అంతవరకు వెళ్ళకూడదు ఎప్పుడు. సో స్టార్టింగ్ స్టేజ్ లోనే వెంటనే రిపోర్ట్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు దగ్గిన తుమ్మిన యూరిన్ పడుతుంది, అది స్టార్టింగ్ స్టేజ్ లో తగ్గిస్తే కొంచెం తొందరగా తగ్గుద్ది. లేట్ అయ్యే కొద్దీ ఏమవుతుంది, పెద్ద ఎఫెక్ట్ ఉండదు. అంటే దానికి సర్జరీలు చేసిన, మందులు పెట్టిన ఆ యూరిన్ డ్రిబ్లింగ్ అనేది ఉంటూనే ఉంటుంది. అంటే మెడిసిన్ త్రూ దాని స్ట్రెంత్ పెరుగుతుందా? మెడిసిన్ తోటి కొంచెం కష్టము, బట్ మేము కొన్ని ఎక్సర్సైజెస్ చెప్తాం. ఆ ఎక్సర్సైజెస్ చేసుకుంటే, అంటే ఆ యూరిథ్రల్ ఎక్సర్సైజెస్ అని కొన్ని ఉంటాయి, కీగిల్స్ ఎక్సర్సైజెస్ అని నేర్పిస్తాం. మీరు ఇలా చేసుకుంటే దాని లోపల స్ట్రెంగ్త్ పెరిగి ఆ స్ట్రెస్ ఇన్కాంటినెన్స్ అంటే మనం తుమ్మితే దగ్గితే పడితే అది తగ్గుతుంది, చాలా తగ్గుతుంది. సో బట్ రెగ్యులర్ గా మనం చెప్తూ ఉంటాం కదా, ఇన్నిసార్లు రోజులు ఎన్ని చేయాలని, అది చెయ్యాలి కంపల్సరీ. ఓకే, చాలా మంది బయట వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, అంటే వాళ్ళ వర్క్ మీద బయట తిరిగే వాళ్ళు ఉంటారు, ట్రావెల్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి బయట వాష్రూమ్స్కి వెళ్ళినప్పుడు చాలా చాలా ఇబ్బంది అవుతుంది. కొన్నిసార్లు వాళ్ళు అంటే ఎక్కడ వెళ్లకుండా ఆపుకోవడం ద్వారా కూడా వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది అనమాట. సో ఇలా ఆపుకుంటే ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, అట్లాగే బయట వాష్రూమ్స్ యూజ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏం చేయలేము, మనం వెళ్ళాల్సిందే. ఆపుకోవడం అనేది చాలా తప్పు. ఆపుకోవడం వల్ల ఏమవుతుంది, సేమ్ యూరిన్ ఇన్ఫెక్ట్ అయిపోతూ ఉంటుంది. అలాగే వాళ్ళకి ఏమవుతుందంటే కడుపులో నొప్పి వచ్చేస్తుంది విపరీతంగా, అంటే పైకంతా బ్లాడర్ అంతా ఫిల్ అయిపోతుంది కదా, అబ్డామినల్ పెయిన్ వచ్చేస్తుంది, సివియర్ పెయిన్కి వెళ్తారు. ఇట్లని కొంతమంది ఎందుకంటే ట్రావెల్లో ఎక్కడ వెళ్ళాల్సి వస్తుందని వాటర్ తాగరు, వాటర్ తాగినప్పుడు డ్రై అయిపోతుంది, అది కూడా యూరిన్ ఇన్ఫెక్షన్ కాదు. సో మనం ఏం చేయలేము, మనకు ఉండే పాసిబిలిటీస్లో ఎక్కడో ఒక చోట యూరిన్కి వెళ్ళేసి వస్తూ ఉండాలి. అంటే వీలైనంత వరకు బ్లాడర్ ఎంటీ చేసుకొని పెట్టుకోవడము అవసరం. మనకి ఇప్పుడు బాగానే ఉన్నాయి, మనకి వాష్రూమ్స్ అవన్నీ మనకి ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి కాబట్టి ఏదో ఒక విధంగా యూరినరీ ఎంటీయింగ్ అనేది కంపల్సరీగా చేసుకోవాలి. చేసుకోకపోతే ఇదే ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువ అయిపోతుంది. అలాగే మనకి పెయిన్ రావడము, స్టోన్ ఫార్మేషన్ అంటే చిన్న చిన్న స్టోన్స్ అంటాం, ఐ ఫార్మేషన్ ఎక్కువ అవుతూ ఉంటుంది. బట్ ఇప్పుడు మరి కామన్ ఏరియాస్లో పోవాలి అని అంటే అక్కడ హైజీన్ లేకపోవడము, లేకపోతే అక్కడి నుంచి మనకి ఇన్ఫెక్షన్ వస్తుందేమో అని భయం ఉంటుంది. అంటే ఇంతకు ముందు వాళ్ళు వెళ్ళిన వాళ్ళకి ఇన్ఫెక్షన్ ఉంటే అది మనకు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని మేము ఇప్పుడు ఏంటంటే చిన్నవి శానిటైజర్స్, అంటే జస్ట్ ఎక్కడైతే ఏరియాకి వెళ్తామో జస్ట్ శానిటైజర్ స్ప్రే చేసుకోవడము. వెస్ట్రన్ టైప్ అనుకోండి, కమోడ్, దాని మీద కూర్చోవాలి. ఆల్రెడీ వేరే వాళ్ళు కూర్చొని ఉంటే వాళ్ళకి ఏమైనా క్యాండిడ్ ఇన్ఫెక్షన్స్ అంటే వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి హ్యాండ్ శానిటైజర్ తీసుకెళ్ళి మనం అడుగుతున్నాం, దాన్ని జస్ట్ ఒకసారి స్ప్రే చేసేసాం అనుకోండి, మనకి కూడా హైజీన్
మెయింటైన్ అవుతుంది. Okay. కాదు అంటే అట్లీస్ట్ వాటర్ తోటి ఒక వాష్ అయినా ఇచ్చాకే యూజ్ చేయమని చెప్తాం. అండ్ అక్కడి నుంచి బయట నుంచి ట్రావెల్ నుంచి రాగానే ఫస్ట్ వాష్రూమ్స్కి వెళ్ళాలి, మంచిగా వాష్ చేసుకోవాలి, డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. ఇఫ్ సపోజ్ ప్యాంటీ మార్చేసుకోవడం అంటే బయట వాటిల్లో మనకి ఎన్ని ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో తెలియదు కాబట్టి బీ కేర్ఫుల్. ఓకే, అదన్నీ పర్సనల్ హైజీన్లో. ఓకే. జిమ్ చేస్తూ ఉంటారు కదా, విపరీతమైన స్వెట్ వస్తుంది కదా, సో వాళ్ళు కూడా ఏమైనా స్పెషల్గా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది? ఏం లేదు, మంచిది. స్వెట్ ఈజ్ వెరీ గుడ్. మన స్వెట్ అనేది లోపల నుంచి అంతా పడిపోతే మంచిది. మంచిగా హైడ్రేట్ అవ్వాలి వీళ్ళు, ఎక్కువ వాటర్ తీసుకోవాలి, ఎందుకంటే వెళ్ళిపోతుంది కాబట్టి స్వెట్ పరంగా. సో ఎక్కువ వాటర్ తీసుకుంటే అది కూడా దాంట్లో కొంచెం ఏదన్నా న్యూట్రియంట్స్ వేసుకొని, ఇప్పుడు ఫర్ సపోజ్ మనం లెమన్ వాటరు, బటర్ మిల్క్ అలాంటివి కొంచెం హైడ్రేషన్, సాల్ట్, షుగర్, ఓఆర్ఎస్లు అలాంటివి ఎక్కువ తీసుకోవాలి వాళ్ళు. వాటర్ పరంగా వాళ్ళకి వాటర్ పోతుంది, మళ్ళీ కన్జ్యూమ్ చేసుకున్నారు అంటే మనకు అది డిహైడ్రేషన్ అనేది లేకుండా ఉంటుంది, లేకపోతే డిహైడ్రేట్ అయిపోతారు. ఈవెన్ ట్రావెల్స్లో కూడా అందుకని వాటర్ ఎక్కువ తీసుకోండి, భయపడకండి వాష్రూమ్స్ కంటాం, డిహైడ్రేట్ అయిపోతారు. అంటే ప్రతి సెల్లో ఉండే వాటర్ కంటెంట్ తగ్గిపోతుంది, ఎండిపోతుంది, నోరు ఎండిపోతుంది, మొత్తం కూడా అన్నీ ఎండిపోతాయి. సో కంపల్సరీ హైడ్రేట్ అవుతూనే ఉండాలి. అలా ఫిజికల్ యాక్టివిటీ, ఇప్పుడు జిమ్ అన్నారు, అలాంటి వాళ్ళు ఇంకా ఎక్కువ హైడ్రేట్ అవుతూ ఉండాలి. జిమ్ చేసి కొంతమంది అంటే బాత్ చేసుకోరు, అది ఓకేనా? చేసుకోవాలి. లాట్ ఆఫ్ జర్మ్స్ ఉంటాయి. జిమ్ చేశాక మాండేటరీగా స్నానం చేయమని అంటాం, ఎందుకంటే లోపల నుంచి సాల్ట్ కదా వచ్చేదంతా, దాంతోపాటు జర్మ్స్ పెరుగుతాయి ఎప్పుడు కూడా. సో ఎప్పుడు కూడా ఆడుకొని వచ్చిన పిల్లల్ని కూడా ఆడుకొని వచ్చేవారా ముందు స్నానం చేయరా అంటాం పిల్లల్ని. ఎందుకు అంటే జర్మ్స్ ఉంటాయి, చెమటతో పాటు లాట్ ఆఫ్ జర్మ్స్ వస్తాయి కాబట్టి జిమ్ చేసిన తర్వాత ఎస్పెషల్లీ కంపల్సరీ స్నానం చేయాల్సిందే. దట్ ఈస్ మ్యాండేటరీ. మీరు అలాగే వదిలేశారు అంటే సాల్ట్స్ అంతా పేరుకుపోయి స్లోగా మనకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్, అందుకని ఇచ్చింగ్ అవి స్టార్ట్ అవుతాయి. సో కంపల్సరీ స్నానం చేయాలి. ఫైనలీ యూరినరీ ప్రాబ్లమ్స్ రాకుండా ఆడవాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఎక్కువ వాటర్ అమ్మా, వాటర్ ఎక్కువ తీసుకోరు వీళ్ళు. 3 to 4 liters ఆఫ్ వాటర్. అంటే మంచినీళ్ళే కాదు, యూ డ్రింక్ వాట్ ఎవర్ యూ లైక్. హ్యాపీగా ఇంట్లో బోల్డ్ ఉన్నాయి. ఇప్పుడు మనం డీటాక్స్ వాటర్స్ అని, చియా వాటర్ అంటే చియా సీడ్స్ నీళ్ళలో వేసేసుకొని మంచిగా ఒక గ్లాసుడు తాగండి. అలాగే ఇప్పుడు ఇంట్లో దొరికే కీరా పుదీనా వేసేసి వాటర్ని నానబెట్టేసుకొని తాగమని అడుగుతున్నాము. నిమ్మకాయ నీళ్ళు ఉన్నాయి, దాల్చిన చెక్క వాటర్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. సో బోల్డ్ ఇంట్లో చేసుకునే వాటర్స్ ఉన్నాయి. మీకు గుత్తి వాటర్ తాగడం ఇష్టం లేకపోతే ఇలాంటి వాటర్ తాగండి. 3 to 4 liters కన్జ్యూమ్ చేయండి కంపల్సరీ. అంటే వాటర్ వల్ల ఏమవుతుంది, అదొక డీటాక్స్, అంటే ఒళ్ళంతా ఉండే టాక్సిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి. వాటర్ యూరిన్ పరంగా, యూరినే కాదు వాటర్ ఎక్కువ తీసుకుంటే మోషన్ కూడా ఫ్రీగా ఉంటుంది. దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. వాటర్ ఎక్కువ తీసుకోవడము, అలాగే పర్సనల్గా వాష్ అని చెప్పాను, పర్సనల్ పార్ట్స్, ప్రైవేట్ పార్ట్స్ని రెగ్యులర్గా వాష్రూమ్స్కి వెళ్ళినప్పుడు నీట్గా క్లీన్ చేసుకోవడము, డ్రై చేసుకోవడము, ప్యాంటీస్ టైంకి మార్చుకోవడము, మెన్స్ట్రువల్ హైజీన్ మెయింటైన్ చేసుకోవడము, ఇవన్నీ అంటే ఆఫ్టర్ సెక్షువల్ ఇదైన తర్వాత కూడా వాష్ చేసుకోవడము, ఇవన్నీ చేసుకుంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్సే రావు మనకి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.